గైస్ ఐఐటీలో ఎన్ఐటీలో వీటిలో ఒకవేళ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కాకుండా మనకు సీట్ రాలేదు అంటే మనం వీటిలో ప్లాన్ చేసుకోవచ్చు. అంటే సో బేసికల్లీ ఇక్కడ చాలా హార్డ్ రియాలిటీ ఒకటి చెప్తాను. సో ఇప్పుడు ఐఐటీ అనేది టాప్ టైర్ 1 కాలేజ్ కిందకు వస్తుంది. ఈవెన్ ఎన్ఐటీస్ కూడా కొన్ని ఎన్ఐటీస్ టైర్ 2 కాలేజెస్ కిందకు వస్తాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఐఐటీ ఎన్ఐటీ కాకుండా విఐటీలో మనం జాయిన్ అవ్వచ్చా అంటే ఇక్కడ విషయం ఏమవుతుందంటే విఐటీ బాగాలేదు అని నేను చెప్పను. వెన్ కంపారిటివ్లీ ఐఐటీ వీటితో పోల్చుకుంటే మాత్రం అంత గొప్ప కాలేజ్ అయితే కాదు. సో డెఫినెట్లీ ఐఐటి అనేది టాప్ కాలేజ్, తర్వాత ఎన్ఐటి, వీటి తర్వాత ఇది. సరే మనకు అక్కడ రాలేదు కాబట్టి మనం ఇక్కడ విఐటిలో మనం ప్లాన్ చేసుకోవాలి అంటే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విఐటి చెన్నై, భోపాల్, అమరావతి ఇట్లా ఓవరాల్గా 4 బ్రాంచెస్లో ఉంది. అండ్ ఓవరాల్ ఐటీ సీట్స్ చూసుకుంటే 420 సీట్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం లాస్ట్ డేట్ ఒకటి అప్లై చేసుకోవాల్సింది దీనికి సంబంధించింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్లీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఎలాంటి కంపెనీస్ వచ్చాయి, ఇది టైర్ 1 కాలేజా టైర్ 2 కాలేజ్ అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ విఐటి అనేది జనరల్గా ఏంటి అంటే 1984లో స్టార్ట్ అయింది. దాదాపు 66 యూజీ ప్రోగ్రామ్స్, 58 పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2 ఎంటెక్ సంబంధించిన కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ రిలీజ్ అయింది. ద లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 31కి. ఒకవేళ మీరు జేఈ మెయిన్స్లో మీరు క్వాలిఫై కాకపోతే మీరు ఎంసెట్ కంటే కూడా బెటరే ఉంటుంది. ఎంసెట్ కంటే చాలా లోకల్ కాలేజెస్, టైర్ 3 కంటే చిన్న కాలేజెస్ యాక్చువల్లీ ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా వరకు ఉంటాయి కాబట్టి సో దాంట్లో కనీసం ఒక్క ప్లేస్మెంట్ కూడా రాదు. ఒకవేళ వచ్చినా కానీ కాల్ సెంటర్ సంబంధించిన వస్తాయి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కాలేజ్ నుంచి తీసుకుంటే బెస్ట్ ప్యాకేజెస్ ఇస్తాయి. ఒకవేళ మంచి కాలేజ్ జాయిన్ అవ్వకపోతే, క్యాంపస్ లేకపోతే నిజంగా చెప్తా ఉన్నా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చి మళ్ళీ మీరు చాలా తక్కువ ప్యాకేజ్కి అంటే 2.5 లక్షలు 3 లక్షలు అది దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. ఓపెన్ మార్కెట్ ఏదైతే ఉందో కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఈ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే చెన్నై కానీ, లేకపోతే పూణే కానీ వెళ్ళి కోర్స్ నేర్చుకొని అందరితో పోటీ పడి ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళతో కూడా పోటీ పడి జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ అంటే రాకపోతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్వాలిఫై కాకపోతే మంచి కాలేజ్ సీట్ కాకపోతే ఇంకా భవిష్యత్తు ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు. కానీ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దానికి కూడా ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి మీరు చాలా ఫోకస్డ్గా పనిచేయాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ చిన్న కాలేజ్ అయినా కానీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి కూడా వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విఐటి విషయం చూసుకుంటే విఐటిలో సిఎస్సికి సంబంధించి దాదాపు 1080 సీట్స్ ఉన్నాయి. అండ్ బీటెక్ సిఎస్సి ఐటీ చూసుకుంటే 240 సీట్స్ ఉన్నాయి. అండ్ బీటెక్ చూసుకుంటే డేటా సైన్స్కి సంబంధించి కూడా సీట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ సివిల్ ఇంజనీర్, తర్వాత ఈసీఈ 60 సీట్స్ ఉన్నాయి, బయోకెమికల్ ఉన్నాయి, సిఎస్సి బయో ఇన్ఫర్మేటిక్స్ ఉన్నాయి, అండ్ ఐటీ 420 సీట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదేంటి అంటే టైర్ 1 కాలేజ్ కాదు, ఇది టైర్ 2 కాలేజ్. సో మంచిగానే ఉంది. అండ్ దీనికి సంబంధించి ఈ టైర్ 2 కాలేజ్ సిమిలర్గా ఏమేమి ఉన్నాయి అనుకుంటే మణిపాల్ యూనివర్సిటీ ఒకటి, ఎస్ఆర్ఎం అమృత ఒకటి, విశ్వవిద్యాపీఠం ఒకటి. సో ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. సిమిలర్గా ఉండే టైర్ 2 యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 88 లక్షలు వచ్చింది 2023లో. 2024లో కూడా 2023లో హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 88 ల్యాక్స్ వరకు వచ్చింది. అండ్ అంటే ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 88 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందని కాదు. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఎవరైతే బాగా కష్టపడి బాగా వాళ్ళ లక్ కూడా ఫేవర్ చేసి మంచి ప్యాకేజెస్ 30 లక్షలు 40 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు విఐటి బ్రాంచెస్ నుంచి. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకో తర్వాత వచ్చేసి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ చూసుకుంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, పేపాల్, సిస్కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్వాల్కమ్, అడాబ్ ఇవన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కువగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం చూడండి 40 లక్షల ప్యాకేజీ, 80 లక్షల ప్యాకేజీ, ₹1 కోటి ప్యాకేజీ, 2 కోట్ల ప్యాకేజీ, 3 కోట్ల ప్యాకేజీ వచ్చింది, ఇంటర్నేషనల్ ఆఫర్ వచ్చింది, డొమెస్టిక్ ఆఫర్ వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఒకవేళ మంచి కాలేజ్ అంటే ఇట్లాంటి మంచి కాలేజెస్లో చదివితే డెఫినెట్లీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో చదివితే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని మన జనరల్గా 2 ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్యాకేజెస్ ఎక్కువగా ఉంటాయి. అది వేరియాస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్యాకేజెస్ అనేవి 3 lakhs, 3.5, 4 lakhs, 2.5 lakhs ఇలా చాలా తక్కువ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కాలేజీలో సీట్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, 100% జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ జేఈ కాకపోతే వీటిగా ప్లాన్ చేసుకోండి. అండ్ అది కాకుండా ఇది కూడా అవ్వకపోతే చిన్న కాలేజీలో వచ్చింది, టైర్ 3 కంటే చిన్న కాలేజీలో వచ్చింది, దానికి కూడా మీరేం టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సంబంధించి మనకు మెయిన్గా డిఎస్ఏ అనేది అవసరం పడుతుంది, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మీ ఫస్ట్ ఇయర్ నుంచే అది ఖచ్చితంగా
మీరు మర్చిపోవద్దు, డిఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్లస్ ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా చాలా అవసరం పడతాయి. సో దాన్ని ప్రాపర్గా ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకోండి. ఇంతకుముందులాగా 4 years దాకా మనం ఎంజాయ్ చేసి ఫైనల్ ఇయర్లో నేను ఏదో ప్లేస్మెంట్ కోసం అప్పుడు నుంచి నేను కోర్స్ స్టార్ట్ చేస్తానంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. సో డొనేషన్లు కట్టి మాత్రం నేనైతే రికమెండ్ చేయను. అండ్ ఈ మధ్యకాలంలో ఈ డొనేషన్లు కట్టిస్తూ ఈ మిడిల్ మ్యాన్స్ 10,000 కెరీర్ కౌన్సిలింగ్ పేరుతో 10,000 తీసుకుంటూ పిల్లల్ని మోసం చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఒక పక్క కాలేజెస్, ఒక పక్క ఈ ఐఐటి జేఈ నీట్ కోచింగ్ సెంటర్స్, ఒక పక్క కెరీర్ కౌన్సిలింగ్ పేరుతో 10,000 తీసుకునే వీళ్ళు అందరు కలిసి పేరెంట్స్ని పిప్పి చేస్తూ ఉన్నారు. సో దీని గురించి నేను త్వరలో మాట్లాడబోతూ ఉన్నాను. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. సో ఇంకా దీని గురించి డెప్త్ నాలెడ్జ్ నేను కూడా వర్కౌట్ చేస్తున్నాను మీతో పాటే. అండ్ డెఫినెట్లీ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే నేను ఈ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.